కొత్త గ్యాస్ పెట్టుకున్న తర్వాత అప్పుడు దాకా ఈ అప్లికేషన్ ఉండదు కదా, 6వ తారీఖు వరకే కదా. ఇలా గ్యాస్ కనెక్షన్ లేని వారికి ఈ సబ్సిడీ రాదన్నమాట ఇక, అంతేనా? లేదు కొత్తగా తీసుకునే వాళ్ళకి మళ్ళీ అక్కడ ఇస్తారు, తర్వాత అప్లై చేసుకోవాలి మళ్ళీ, తర్వాత ఉంటది ఆప్షన్. ఓకే. మెయిన్ ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు, ఎక్కడ కూడా బ్యాంక్ అకౌంట్ గురించి అడగలేదు, కానీ పైసలు ఎట్లా వస్తాయని అడుగుతారు. అంటే వాళ్ళు ఎంక్వైరీకి ఇంటికి వస్తారు, మళ్ళీ తర్వాత ఈ ఫార్మ్స్ చూసిన తర్వాత ఎంక్వైరీకి 30వ తారీఖు తర్వాత వస్తారు. అప్పుడు వాళ్ళు అప్పుడు ఇవ్వాలి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, మళ్ళీ వివరాలు తీసుకుంటారు. ఆన్లైన్ ప్రాసెస్ జరుగుతుందా లేకపోతే మళ్ళీ ఏమైనా మనకి కావాలి అని పిక్ చేసుకోవడమే. ఇప్పుడు ఆ తర్వాత అర్హులకి ఏది కావాలో తీసుకుంటే బ్యాంక్ అకౌంట్ తీసుకుంటారు. మేడం, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి రేషన్ కార్డు లేదు కదా, వాళ్ళు అప్లై చేసుకోవచ్చా ఈ స్కీమ్స్ కి, లేకపోతే కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేయాలంటే ఎట్లా? కొత్త రేషన్ కార్డు కోసం కావాలంటే ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేయాలి, ఆ ఫామ్ తో పాటు ఈ ఫామ్ ఫిల్అప్ చేసి వాళ్ళ భర్తది రేషన్ కార్డు. ఎక్కడ దొరుకుతుంది ఫామ్? ఎక్కడ దొరుకుతుంది? జిరాక్స్ సెంటర్లలో దొరుకుతుంది. మేము కూడా ఇస్తున్నాం ఇక్కడ. మేము కూడా ఇస్తున్నాం. ఓకే మేడం. వాళ్ళకి ఏమైనా మ్యారేజ్ సర్టిఫికేట్ అడుగుతున్నారా? ఏం లేదండి, మ్యారేజ్ సర్టిఫికేట్ ఏం లేదు. ఆధార్ నెంబర్ వేసి ఆధార్ కార్డు, వాళ్ళ పేరు, వాళ్ళ భర్తది రేషన్ కార్డు లో అది పెట్టించుకుంటే సరిపోతుంది.